అది ఇక్కడ ఉన్నది. మొన్ననే స్టే వికెట్ అయింది అండ్ పని మొదలవుతుంది. కానీ ఇంకా నా విజ్ఞప్తి ఏంటంటే ఉన్నదాన్ని ఈ ఓంకర్ తింకర్ హైవేని కొన్ని షార్ప్ కార్నర్స్ సక్కగా చేసాను. కానీ ఈ రోజులల్లా రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్లు కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. అయితే ఇప్పుడు కూడా దీన్ని కరెక్ట్ చేసే అవకాశం ఉన్నది. ఇది గడ్కరీకి రాసిన లెటర్. నేను దీన్ని ఇంకా రియలైజ్ చేయాలి. వాళ్ళు అన్నది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నన్ను చక్కగా చేస్తే మేము రియలైజ్ చేస్తామని వారు చెప్పిండ్రు. అయితే ఇది ఇంకా ప్రమాదం ఉంది. ఈ హైవే తోటి ఈ చక్కగా కనీసం కొన్ని జాగాలు ఎట్లున్నాయి చూడండి. ఓంకర్ తింకర ఇక్కడి నుంచి ఇక్కడ చక్కగా చేస్తే ఈ రియల్ ఎస్టేట్లకు లాభం ఉండదు. ఇక్కడి నుంచి ఇక్కడ చక్కగా చేస్తే ఆ రియల్ ఎస్టేట్లు ఎవరు? రోహిణి మినరల్స్ అంట, రాజేశ్వరి హ్యాచెస్ అంట, ఇంకెవరో. అయితే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నా ఇది కాదు. కానీ ఇది 100% టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యము. వాళ్లకు ప్రజల ప్రాణాలు ఎక్కువనా లేకుంటే రియల్ ఎస్టేట్ దాహం ఎక్కువనా అది అడుగుతున్నాను. ఉల్టా నా మీద ఆరోపణ చేస్తుంది ఏంటంటే అది ఉన్నది సోషల్ మీడియాలో. నేనంట గ్రీన్ ట్రిబ్యునల్ పెట్టి నేను ఆపించానట. అరే నేనే తీసుకొచ్చినోని నేను ఎందుకు ఆపిస్తా? నేను చెప్పింది ఏంటంటే చక్కగా రోడ్ కావాలి. చక్కగా రోడ్ అయితే బ్యానియన్ ట్రీస్ కూడా పోవు అండ్ ఇది తొందరగా కావాలని నేను 10 ఏళ్ల సంది పట్టాడు. హైవే రాకముందు కూడా స్టేట్ హైవే నన్ను చక్కగా చేయమని అడిగినాను. అయితే ఇప్పుడు వాళ్ళు ధర్నా చేస్తారంట, అసెంబ్లీ ముత్తడట. పిచ్చోళ్ళు ఆపాగలగారా అమ్మ? ఎవరికి తెలియదా? వాళ్ళే ఉన్నారు 10 ఏళ్ళు. 16 నుంచి ఎవరున్నారు? వాళ్ళే ఉన్నారు. ఇది 100% టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీది. వాళ్ళ నాయకులు వాళ్ళ రియల్ ఎస్టేట్ దాహం వల్లనే ఇదైంది. దీన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నేను ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కొన్ని జాగాలు అయితే అల్కగా చక్కగా చేయవచ్చు. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన ఎక్కడైనా మిర్జాగూడ అది గేట్ దగ్గర, దానికంటే ముందు 4 కిలోమీటర్ల తర్వాత ఇంకో యాక్సిడెంట్ అయింది 6 నెలల ముందు. అప్పుడు కూడా 6 మంది మహిళలు చనిపోయినరు, కూరగాయలు అమ్మే మహిళలు. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ నీలి రంగు సుక్కల దగ్గర ఉంది. ఇవేది ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు. ఇది ఇక్కడి నుంచి చక్కగా పోతే వాళ్లకు ఈ రోడ్డు అందదు. అయితే ఇది ఇప్పటికైనా సరిదిద్దుకునే అవకాశం ఉంది. నేను మీటింగ్లు పెట్టిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది వచ్చిండ్రు, మా పార్టీ వాళ్ళు వచ్చిండ్రు. అడిగినా మీకు ఇది కొంచెం చక్కగా చేస్తే, కొంచెం డీలే అయితే చక్కగా చేయాలన్నా ఎట్లా చేయాలా? చాలా మంది అన్నారు ఆల్రెడీ డీలే అయింది చేయండి అని. కానీ నేను ఇప్పుడు కూడా నేను ప్రజాప్రతినిధి అంటే ప్రజలు ఏం కోరుతున్నారో అదే నేను రిప్రజెంట్ చేయాలి. కానీ నాకు ప్రమాదం ఇప్పుడు కూడా కనబడుతుంది. ఇప్పుడు కూడా 1-2 సరిదిద్దుకునే అవకాశం ఉంది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వము ఇన్వాల్వ్ కావాలి. పాత అక్విజిషన్ చేసింది కొంచెం వాపసు ఇచ్చేసి కొత్తగా చక్కగా చేయాలి. ఆ చక్కగా అప్పుడు కొత్త అక్విజిషన్ వాళ్ళకు ల్యాండ్ మిగులుతుంది. ఆ మిగిలిన ల్యాండ్ ఇవ్వచ్చు. ఇది చాలా బాధాకరంగా ఉంది. ఇది జూబ్లీ హిల్స్ ఎలక్షన్సా? రాజకీయాలు చేసేది నేనా రాజకీయాలు చేసేది? జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అంట, అసెంబ్లీ ముట్టడి చేస్తానంట, సెక్రటేరియట్ ముట్టడి చేస్తానంట. మళ్ళా ఆరోపణ నా మీద. నేను చాలా మందికి తెలుసు, నేను 5 ఏళ్ల కింద వీడియో చేసిన, 4 ఏళ్ల కింద రిలీజ్ కూడా చేసిన. ఈ రిచ్ లైన్ రోడ్ గురించి దీన్ని చక్కగా ఎందుకు చేయాలి అని రిలీజ్ కూడా చేసిన. మళ్ళోసారి ఎంతోమంది బాధపడ్డారు, వాళ్లకు సానుభూతి తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడు రత్నం గారు, మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారాలు. ఇది వాస్తవంగా చాలా బాధాకరం